వెల్కమ్ బ్యాక్. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయని, చర్చి ప్రార్థన సమయంలో రణగోని ధ్వనులు చేయకూడదన్నారు. నమాజు వినిపిస్తే ఎక్కడ వారు అక్కడే నిలిచిపోవాలన్నారు. జగన్ హిందువులకే కాదు అన్ని మతాలకు వ్యతిరేకమని ఎమ్మెల్యే తెలిపారు. బాబాయ్ హత్య కేసుల నుంచి బయటపడేందుకు జగన్ తిరుమలను వేదికగా వాడుకున్నారని ఆరోపించారు. తిరుమల దర్శనాలతో న్యాయమూర్తులను ప్రభావితం చేశారన్నారు. జగన్ విశాఖలో పూజలు చేసి హిందువుల నటించారంటూ మండిపడ్డారు. రాజమండ్రిలో గోదావరి నిత్యహారతిని ఆపేశారని, వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదన్నారు. అవసరమైతే లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ జరుగుతుందని ఎమ్మెల్యే గోరంట్ల స్పష్టం చేశారు. నీ బాబాయ్ హత్య కేసు గురించి బయటపడాలని, నీ ఈడీ కేసు నుంచి బయటపడటం కోసం తిరుపతిని ఒక వేదికగా వాడుకున్నావు. న్యాయమూర్తులను ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేశావు. వివిధ సంస్థలను ప్రభావితం చేయడం కోసం దైవ దర్శనాన్ని ఒక కేంద్రంగా వాడుకున్నావు. నీకు నమ్మకం లేదు, ఇవాళ చెప్పావు నువ్వు వెంకటేశ్వర మీద నమ్మకం లేదని. ఇవాళ ఎందుకు ప్రయత్నం చేశావు? ఒక లడ్డు విషయమే కాదు, అనేక తప్పులు జరిగినాయి. వెంకటేశ్వర స్వామి ఆస్తులు కబ్జా చేశారు, మఠవాస్తులు కబ్జా చేశారు, నిధులను కైంకర్యం చేశారు, అక్కడ ప్రమాణాలన్నీ మంట కలిపేశారు, హిందూ ధర్మాన్ని నాశనం చేశారు.